హలో ఫ్రెండ్స్, నేను సంపత్ కుమార్. ఇవాళటి వీడియోలో మనం జాయింట్ ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ పైన మనం డిస్కస్ చేద్దాం. డిస్కషన్ అంటే ఇట్స్ నాట్ లైక్ ఏ థియరీ. ఒక కాస్టింగ్లో ఒక క్వశ్చన్ వస్తుంది మనకి ఎగ్జామ్లో, సిఏ ఇంటర్ కానీ సిఎంఏ ఇంటర్ కానీ లేకుంటే బీకామ్ రాసే వాళ్ళు కానీ ఇంకేదైనా కాంపిటేటివ్ ఎగ్జామ్ రాసే వాళ్ళకైనా కానీ జాయింట్ ప్రోడక్ట్ అనే ఒక కాన్సెప్ట్ వస్తుంది. సో దాన్ని ఎలా చేయాలనేది నేను ఒక ఇల్లుస్ట్రేషన్ తీసుకొని చెప్తాను. చేసేది ఒక ఇల్లుస్ట్రేషన్ అయినప్పటికీ ఆ ఇల్లుస్ట్రేషన్లో ఏ బేసిస్ పైన నేను చేస్తున్నానో, దాన్ని ఎలా అప్లై చేస్తున్నానో అన్నీ అర్థం చేసుకొని మిగతా క్వశ్చన్స్ మీరు చేయాలి. అది నా ఉద్దేశం. అన్ని వీడియోలు రావట్లేదని చెప్పి అనకండి. ఒక క్వశ్చన్ని కాన్సెప్చువల్గా నేర్చుకొని మిగతా క్వశ్చన్ని మనం చేయాలి. అది నా ఉద్దేశం. సో లెట్స్ స్టార్ట్. సో నేను ఏం చేశాను అంటే ఇల్లుస్ట్రేషన్ 4 అని ఒక క్వశ్చన్ ఉంది ICAI ఇంటర్ స్టూడెంట్స్ వాళ్ళకి. ఇల్లుస్ట్రేషన్ 4 ఆ క్వశ్చన్ చదువుతాను. ఇనార్గానిక్ కెమికల్స్ పర్చేజెస్ సాల్ట్ అండ్ ప్రాసెసెస్ ఇట్ ఇంటూ మోర్ రిఫైన్డ్ ప్రోడక్ట్స్ సచ్ యాజ్ కాస్టిక్ సోడా, క్లోరిన్ అండ్ PVC. సో ఒక కంపెనీ వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఒక ప్రోడక్ట్ని పర్చేస్ చేసి దాన్ని 3 రకాలుగా ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. సో నేను చెప్తాను. వాళ్ళు సాల్ట్ పర్చేస్ చేస్తున్నారు. ఓకే, సో దే ఆర్ పర్చేసింగ్ సాల్ట్. దాన్ని వాళ్ళు 3 ప్రోడక్ట్స్గా కన్వర్ట్ చేస్తున్నారు. అంటే వెన్ దే ఆర్ కన్వర్టింగ్ దే హ్యావ్ 3 ప్రోడక్ట్స్. ఫస్ట్ ప్రోడక్ట్ ఈజ్ కాస్టిక్ సోడా. ఇది ప్రోడక్ట్ 1. క్లోరిన్, ఇది ప్రోడక్ట్ 2. అండ్ PVC, ఇది ప్రోడక్ట్ 3. రైట్. సో క్వశ్చన్ని అర్థం చేసుకుందాం. ఒక కంపెనీ ఒక రా మెటీరియల్ని పర్చేస్ చేస్తుంది, వాళ్ళకి సంబంధించింది. ఆ రా మెటీరియల్ని కన్వర్ట్ చేస్తూ మూడు ప్రోడక్ట్స్గా దాన్ని బైఫర్కేట్ చేస్తున్నారు. అంటే 3 రకాల ప్రోడక్ట్స్ని వాళ్ళు మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నారు. ఇనార్గానిక్ కెమికల్స్ పర్చేజెస్ సాల్ట్ ఎట్ 40,000 రూపీస్. అంటే వీళ్ళు ఈ సాల్ట్, ఈ రా మెటీరియల్ని దే ఆర్ పర్చేజింగ్ ఎట్ 40,000 రూపీస్. అంటే 40,000 రూపీస్ వాళ్ళకు రా మెటీరియల్ ఖర్చు అవుతుంది. కన్వర్జన్ కాస్ట్ ఆఫ్ 60,000 వర్ ఇంకర్డ్ అప్ టు ద స్ప్లిట్ ఆఫ్ పాయింట్. సో ఇక్కడ మనము ఈ జాయింట్ ప్రోడక్ట్ బై ప్రోడక్ట్ అనే కాన్సెప్ట్ నేర్చుకుంటప్పుడు స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అని ఒకటి ఉంటుంది. స్ప్లిట్ ఆఫ్ పాయింట్. సో ఆ పాయింట్ అని మనం కరెక్ట్గా అర్థం చేసుకోవాలి. స్ప్లిట్ ఆఫ్ పాయింట్ అంటే అర్థం ఏంటంటే ఈ సాల్ట్ అనేది ఒక రా మెటీరియల్. ఆ రా మెటీరియల్ని వాళ్ళు కన్వర్ట్ చేస్తూ ఈ 3 ప్రోడక్ట్స్ వస్తున్నాయి కదా, అది కరెక్టే. కానీ అన్ని ప్రోడక్ట్స్ ఎట్ ఏ టైం రావు. ఒక దగ్గర వాళ్ళు స్ప్లిట్ చేసుకోవాలి. అంటే ఒక ఏరియా నుంచి ఇంకొక మీరు ఏరియాకి వెళ్తాప్పుడు కామన్ ప్యాసింజర్స్ ఉంటారు, కానీ ఒక ఏరియా దగ్గర వాళ్ళు స్ప్లిట్ అయిపోయి ఒకరు ఈ దారిలో వెళ్తారు, ఒకరు ఈ దారిలో వెళ్తారు కదా. అలాగే సాల్ట్ అనే ప్రోడక్ట్ అలా ప్రాసెస్ అవుతూ ఒక పాయింట్ వరకు కామన్ ప్రోడక్ట్గా ఉంటుంది. అంటే వాళ్ళకి ఏ ప్రోడక్ట్ ఎక్కడికి వెళ్తుందో తెలీదు. సో దట్ ఈస్ కాల్డ్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. రైట్. సో వాళ్ళు స్ప్లిట్ ఆఫ్ పాయింట్ ఒక పాయింట్ పెట్టుకుంటారు. దట్ ఈస్ కాల్డ్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. ఒక పాయింట్ లైక్ కామన్ పాయింట్ అనేది 60,000 ఇంకర్ అవుతున్నారు. అంటే ఈ పాయింట్ వరకు 60,000 దే ఆర్ ఇంకరింగ్. ఓకే, సో క్లియర్గా చెప్పండి సార్. అంటే రా మెటీరియల్ 40,000 పెట్టి పర్చేస్ చేశారు. ఆ పర్చేస్ చేసి దాన్ని కన్వర్ట్ చేస్తూ 60,000 ఇంకర్ అయ్యారు. 60,000 ఇంకర్ అయ్యేంత వరకు దే డోంట్ నో విచ్ ఐటమ్ దే గోనా ప్రొడ్యూస్. అంటే ఈ పాయింట్ వరకు వాళ్ళకి తెలియదు వాళ్ళు ఏ ప్రోడక్ట్ ప్రొడ్యూస్ చేస్తున్నారు, ఏం తెలియదు. అంటే దిస్ డజంట్ మీన్ దట్ దే డోంట్ హ్యావ్ ఏ ఐడెంటిఫైబుల్ ప్రోడక్ట్ ఆ టైం వరకు. ఇట్స్ లైక్ ఎ కామన్ ప్రొసీజర్. రైట్. సో దట్ ఈస్ కాల్డ్ కామన్ కాస్ట్. సో ఇక్కడ వరకు ఒక ప్రోడక్ట్ని వాళ్ళు ఇక్కడ ఈ పాయింట్ వరకు చేయడానికి 60,000 రూపీస్ ఇంకర్ అవుతున్నారు. At which time 2 separable products were produced. Chlorine can be further processed into PVC. సో ఏమంటున్నాడు, ఈ 40,000 పర్చేస్ చేసి 60,000 ఇంకర్ అయిన తర్వాత స్ప్లిట్ ఆఫ్ పాయింట్కి వస్తున్నారు కదా. ఇక్కడ ఇవి 2గా విడిపోతున్నాయి. మనం 3 అన్నాం కదా, వాళ్ళు మొత్తం 3 ప్రోడక్ట్స్ మ్యానుఫ్యాక్చర్ చేస్తున్నారు. కానీ కామన్గా 2 ప్రోడక్ట్సే వస్తున్నాయి. ఏంటేంటి? కాస్టిక్ సోడా యాజ్ వెల్ యాజ్ క్లోరిన్. రైట్. ఏమంటున్నాడు? క్లోరిన్ కెన్ బి ఫర్దర్ ప్రాసెస్డ్ ఇంటూ PVC. సో ఈ ప్రోడక్ట్ని వీళ్ళు ఫర్దర్గా ప్రాసెస్ చేసి PVC అనే ఇంకో కొత్త ప్రోడక్ట్ని తీసుకొస్తున్నారు. సో దిస్ ఈజ్ మై క్వశ్చన్. రైట్. క్వశ్చనే ఇంత ట్రికీగా ఉంది. ఐ మీన్ లైక్ ట్రికీ అంటే
ఎక్కడో అవుట్ ఆఫ్ బాక్స్ ఉందని కాదు, దాన్ని మీనింగ్ అర్థం చేసుకోండి. రా మెటీరియల్ నుంచి కన్వర్ట్ చేస్తూ ఒక స్ప్లిట్ ఆఫ్ పాయింట్కి వస్తున్నాం. స్ప్లిట్ ఆఫ్ పాయింట్కి వచ్చినాక 2 రకాల ప్రోడక్ట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాము. అంటే ఈ ప్రోడక్ట్ ఇక్కడే అమ్మేసుకోవచ్చు, కానీ ఈ ప్రోడక్ట్కి క్లోరిన్ అనే ఒక ప్రోడక్ట్కి మనకు ఒక ఆప్షన్ ఉంది. అంటే మనం పాలగానే అమ్ముకోవచ్చు, లేదంటే దాన్ని పెరుగుగా వెన్నగా కన్వర్ట్ చేసుకొని కూడా అమ్మొచ్చు ఒక మిల్క్ ఇండస్ట్రీకి. అట్లాగే ఈ పర్టికులర్ కంపెనీకి ఈ 2 ప్రోడక్ట్స్ వచ్చేస్తున్నాయి. ఈ 2 ప్రోడక్ట్లో కావాలంటే దీన్ని ఇక్కడే అమ్మేసుకోవచ్చు. స్ప్లిట్ ఆఫ్ పాయింట్ దగ్గరే కాస్టిక్ సోడాని అమ్మేయచ్చు మీరు. కానీ ఈ క్లోరిన్ ఉంది కదా, క్లోరిన్ కావాలంటే మీరు ఇక్కడే అమ్మేసుకోవచ్చు, లేదు ఇంకా ఫర్దర్ ప్రాసెస్ చేస్తారంటే ఫర్దర్ ప్రాసెస్ చేసుకొని పీవీసీ అనే ఒక కొత్త ప్రోడక్ట్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి ఇక్కడ కూడా అమ్మవచ్చు. సో దిస్ ఈస్ కాల్డ్ పోస్ట్ స్ప్లిట్ ఆఫ్ కాస్ట్. ఇది ప్రీ స్ప్లిట్ ఆఫ్ కాస్ట్. అర్థమవుతుందా? ఈ పాయింట్ వరకు మీరు ఇంకరైనా ఎక్స్పెండిచర్ అది ప్రీ స్ప్లిట్ ఆఫ్ కాస్ట్ అవుతుంది. దట్ ఈస్ కాల్డ్ కామన్ కాస్ట్. అన్ని ప్రోడక్ట్ కలిపి ఇంకర్ అవుతున్న కాస్ట్. స్ప్లిట్ ఆఫ్ అయిపోయిన తర్వాత నీ డిసిషన్ కావాలంటే ఇక్కడ అమ్ముకోవచ్చు, లేదంటే ముందుకు వెళ్ళొచ్చు. అలా అవుతున్న దాన్ని మనము పోస్ట్ స్ప్లిట్ ఆఫ్ కాస్ట్ అంటాం, లేకపోతే ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ అంటాం. ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ వర్డ్స్ వేరే ఉంటాయి, బట్ మీనింగ్ అది స్ప్లిట్ ఆఫ్ అయిన తర్వాత మీరు ఇంకర్ అవుతున్న కాస్ట్. రైట్, ఇంకా క్వశ్చన్కి మొత్తం అయిపోలేదు, క్వశ్చన్ నేను ఇంకా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ద జూలై ప్రొడక్షన్ అండ్ సేల్స్ ఇన్ఫర్మేషన్ ఈజ్ యాజ్ ఫాలోస్. కాస్టిక్ సోడా 1200 ప్రొడ్యూస్ చేశారంట. అంటే ఈ ప్రోడక్ట్ని 1200 యూనిట్స్ని మీరు మ్యానుఫ్యాక్చరింగ్ చేశారు. క్లోరిన్ 800 యూనిట్స్. సో ఈ ప్రోడక్ట్ని 800 యూనిట్స్గా మీరు ప్రొడ్యూస్ చేశారు, అంటే మీరు ప్రొడక్షన్ అంతా చేశారు అని అర్థం. పీవీసీ 500 యూనిట్స్. ఈ పీవీసీ 500 యూనిట్స్. అయితే మీలో కొంతమందికి డౌట్ రావచ్చు, సార్ మనము క్లోరిన్ ప్రొడ్యూస్ చేసేటప్పుడు 800 యూనిట్స్ ప్రొడ్యూస్ చేసాము, దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేసినాక 500 ఎట్లా అయినాయి సార్, ఇంకా 300 ఏమైనాయి అంటే మేబీ అది నార్మల్ లాస్లో అయిపోయి ఉండొచ్చు. ఓకే, సో దట్ ఈస్ అ పార్ట్ ఆఫ్ దర్ బిజినెస్. రైట్, ఇంకేమంటున్నాడు, సేల్స్ క్వాంటిటీ 1200. అంటే 1200 మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 1200 అమ్మేసుకుంటున్నాడు. అక్కడెక్కడ క్లోజింగ్ స్టాక్ అనేది లేదు అనేది మనకి ఈ పాయింటే మనకు చెప్తుంది. 1200 మనం మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తాం, 1200 మనం సేల్ చేస్తామంటే దాని మీనింగ్ ఏంటి, ఎంత ప్రొడ్యూస్ చేస్తే అంత అమ్మేస్తామని అర్థం. నెక్స్ట్ క్లోరిన్ 0 ఇస్తున్నాడు. క్లోరిన్ 0 ఇస్తున్నాడు అంటే దాని మీనింగ్ ఏంటి, 800 వీడు ప్రొడ్యూస్ చేశాడు కానీ ఇక్కడ అమ్మట్లేదు, దాన్ని ఫర్దర్ ప్రాసెస్ చేసి 500 అమ్ముకుంటున్నాడు అనేది మనకు క్వశ్చన్ మొత్తం కంప్లీట్ అవ్వకముందే తెలిసిపోతుంది. నెక్స్ట్ పీవీసీ 500. సో పీవీసీ 500. రైట్, తర్వాత ఏమంటున్నాడు, సెల్లింగ్ ప్రైస్ పర్ టన్ 50 రూపీస్ ఫర్ కాస్టిక్ సోడా. సో దీన్ని 50 రూపాయలకు అమ్ముకోవచ్చు అంటున్నాడు. క్లోరిన్ ఏమి ఇవ్వట్లేదు ఇక్కడ ప్రస్తుతానికి, సో విల్ నాట్ టేక్ ఎనీథింగ్. అండ్ పీవీసీ 200 రూపీస్. సో దిస్ ఈస్ ఎట్ 200 రూపీస్. రైట్, సో ఇది మన క్వశ్చన్, అది కూడా ఇంకా మొత్తం అయిపోలేదు. ఆల్ 800 tons of chlorine were further processed at an incremental cost of 20,000 rupees. సో మీరు ఏవైతే 800 యూనిట్స్ని మీరు ప్రొడ్యూస్ చేస్తారో ప్రతి యూనిట్ని ఫర్దర్ ప్రాసెస్ చేయడానికి మనకు 20,000 రూపీస్ అయింది అంటున్నాడు. సో దిస్ ఈస్ కాల్డ్ 20,000. వాట్ ఈస్ దిస్ 20,000? క్వశ్చన్ని అర్థం చేసుకోండి. కాస్టింగ్లో మీరు ఎక్సెల్ అవ్వాలి అనుకుంటే, కాస్టింగ్లో మీరు ఎక్స్పర్ట్ అవ్వాలి అనుకుంటే, మంచి మార్క్స్ తెచ్చుకోవాలంటే క్వశ్చన్ అర్థం చేసుకుంటే మీరు 50-60% క్వశ్చన్ మీరు చేసినట్టే. ఈ 20,000 ఏంటి, స్ప్లిట్ ఆఫ్ అయిన తర్వాత మీరు ఇంకర్ అవుతున్న ఖర్చు కాబట్టి ఇది ఓన్లీ దీనికి సంబంధించిందే, వీడికి సంబంధం లేదు. వీడేమంటాడు, నా కోసం ఇంకర్ అయ్యావాను, నా కోసం కాదే కదా, దీన్ని ఫర్దర్ ప్రాసెసింగ్ చేయడానికే ఇంకర్ అయ్యా కాబట్టి ఎక్స్క్లూజివ్ దీనికే అకౌంట్ చేస్తాం మనం. ఇంకేమంటున్నాడు, దేర్ ఈస్ అ యాక్టివ్ మార్కెట్ ఫర్ క్లోరిన్ ఇనార్గానిక్ కెమికల్స్ could have sold all its July production of chlorine at 75 per ton. ఏమంటున్నాడంటే క్లోరిన్ నేను ప్రస్తుతానికి అమ్మట్లేదు, 800 యూనిట్స్ని మ్యానుఫ్యాక్చరింగ్ చేసి 500 యూనిట్స్గా ఫర్దర్ ప్రాసెస్ ప్రొడ్యూస్ చేసేసి నేను అమ్ముకుంటున్నాను 200కి. కానీ నేను అమ్ముకోవాలనుకుంటే నాకు యాక్టివ్ మార్కెట్ ఉంది. యాక్టివ్ మార్కెట్ ఉందంటే నా ప్రోడక్ట్ని కొనడానికి జనాలు రెడీగా ఉన్నారు. ఏ రేటు పెట్టి కొనడానికి, 75 రూపీస్ పెట్టి కొనడానికి. అంటే వాళ్ళు 75 రూపీస్ పర్ యూనిట్ అమ్మారా సార్ అంటే అమ్మలేదు. అమ్మి ఉండే వాళ్ళకు అమ్మాలనే ఉద్దేశం ఉండుంటే, ఫర్దర్ ప్రాసెస్ చేయడం ఇష్టం లేకపోయి ఉంటే వాళ్ళు ఇదే పాయింట్ దగ్గర క్లోరిన్ 800 యూనిట్స్ని అమ్మేవాళ్ళు.
అది ఇట్స్ ఎన్ హైపోథెటికల్ సిచ్యువేషన్, అమ్ముండుంటే ఏ రేటుకి అమ్మేవాడిని అని చెప్పడానికి. బట్ విచ్ డజంట్ మీన్ దట్ దే ఆర్ సెల్లింగ్ ఎట్ దిస్ పాయింట్ ఆఫ్ టైమ్. దే ఆర్ నాట్ సెల్లింగ్, దే ఆర్ ఫర్దర్ ప్రాసెసింగ్ ద యూనిట్స్ అండ్ దే ఆర్ సెల్లింగ్ అల్టిమేట్ పీవీసీ యాజ్ ఏ ఎండ్ ప్రోడక్ట్. సో ఇక్కడ ఏమంటున్నాడు, షో హౌ జాయింట్ కాస్ట్ ఆఫ్ 1 lakh rupees. సార్ 1 lakh ఎక్కడ నుంచి వచ్చింది? మీరు రా మెటీరియల్ కొనడానికి 1,00,000 రూపాయలు 40,000 రూపీస్ అయింది, ఈ కామన్ కాస్ట్ 40,000 రూపీస్ అయింది, విచ్ మీన్స్ దట్ ఈ 1 lakh రూపీస్ ఏదైతే వచ్చిందో దిస్ ఈస్ కాల్డ్ జాయింట్ కాస్ట్. అంటే జాయింట్గా ఈ 2 ప్రోడక్ట్స్ని ప్రొడ్యూస్ చేయడానికి మనం 1 lakh రూపీస్ ఇంకర్ అయ్యాము. ఆ 1 lakh రూపీస్ని మీరు ఎలా స్ప్లిట్ చేస్తారు, దీనికి ఎలా స్ప్లిట్ చేస్తారు, మరి దీనికి చేయరా సార్ అంటే ఇది సంబంధం లేదు, ప్రస్తుతానికి ఈ 2 కోసం మాట్లాడండి. ఈ 2 పుట్టకన్నా ముందు ఇంకర్ అయిన ఖర్చులు కాబట్టి ఆ 2 కోసం మాత్రమే మీరు స్ప్లిట్ ఆఫ్ చేయండి అని చెప్పేసి, రైట్. సో దీనికోసం మనకు 3 మెథడ్స్ ఉన్నాయి. 3 మెథడ్స్ని ఫార్ములా అని చెప్పేసి బై హార్ట్ చేయాల్సిన ప్రయత్నం అవసరం లేదు, మనం దీన్ని అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం, రైట్. సో ఇది ఇక్కడే పెడతాను ప్రస్తుతానికి ఫర్ టైమింగ్. సో 3 మెథడ్స్ ఉన్నాయి. సేల్స్ ఎట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్, దిస్ ఈజ్ అ మెథడ్ నెంబర్ 1. ఫార్ములా నాకు గుర్తు లేదు ఎగ్జామ్లో అనే అవసరం లేకుండా ఆ ఫార్ములా ఏంటి అర్థం చేసుకుందాం. ఏంటి అంటే ఇక్కడ స్ప్లిట్ ఆఫ్ అవుతుంది కదా, ఇక్కడ స్ప్లిట్ అవుతుంది కదా ఈ పాయింట్ దగ్గర, ఈ పాయింట్ దగ్గర స్ప్లిట్ అవ్వడానికే మీరు ఆల్రెడీ 1 lakh రూపీస్ ఇంకర్ అయిపోయారు, రైట్. సో 1 lakh రూపీస్ మీరు అపోర్షన్ చేయాల్సిన అమౌంట్. ఫార్ములాని గుర్తుపెట్టుకోవట్లేదు, నేను కూడా గుర్తుపెట్టుకునే ప్రయత్నం చేయట్లేదు, మీరు కూడా అలా అర్థం చేసుకోండి. దీన్ని ఈ 2టికి అపోర్షన్ చేయాలి. ఈ 2టికి అపోర్షన్ చేయాలంటే క్వశ్చన్ మెథడ్ ఏమంటున్నాడు, సేల్స్ అంటున్నాడు. ఈజ్ నాట్ టాకింగ్ అబౌట్ సేల్స్ క్వాంటిటీ, ఈజ్ డైరెక్ట్లీ సేయింగ్ వాట్ ఈస్ మై సేల్స్. మీరు స్ప్లిట్ ఆఫ్ దగ్గరే అమౌంట్ ఉంటే మీకు సేల్స్ ఎంత వచ్చేది, 1200 యూనిట్స్ మీరు ప్రొడ్యూస్ చేస్తారు ఈ కాస్టిక్ సోడా అనేది. 1200 యూనిట్స్ మల్టిప్లైడ్ బై 50 చేస్తే 60,000 rupees will be your sales of caustic soda, and $80,000 multiplied by 75 rupees, 60,000. Right. So come to the point. స్ప్లిట్ ఆఫ్ చేసిన వెంటనే మీరు ప్రోడక్ట్స్ని అమ్ముండుంటే ఏ రేటుకి అమ్ముండేవాళ్ళు? కాస్టిక్ సోడా 1200 యూనిట్స్ని అమ్ముండేవాడిని కదా, దట్ ఈస్ ద యాక్టివ్ మార్కెట్ ఫర్ మీ. సో 1200 మల్టిప్లై బై 50, 60,000 రూపీస్ నాకు వచ్చిండేది యాజ్ అ సేల్స్ వాల్యూ. క్లోరిన్ నేను అమ్మట్లేదు, బట్ అమ్ముండుంటే 800 యూనిట్స్ని 75కి అమ్మేవాడిని. సో 60,000 రూపీస్ నాకు వచ్చిండేది. అంటే 1:1 రేషియో, 60,000:60,000, 1:1. సో ఈ 1 lakhని ఇంకా ఫార్ములా వైజ్గా రాయాలంటే 60,000 డివైడెడ్ బై 1,20,000 రాస్తాను. సార్ ఇలా రాస్తే ఎగ్జామ్లో మనకు మార్క్స్ వస్తాయంటే రావు, దానికి ఫార్ములా రాయాలి. సో ఫార్ములా ఎలా రాయాలి నాకు గుర్తుకు లేదంటే గుర్తు పెట్టుకోకండి. ఈ 1 lakh ఏంటి? జాయింట్ కాస్ట్, రైట్? సో జాయింట్ కాస్ట్ 1 lakh. ఈ 60,000 ఏంటి?
సేల్స్, దేనికి సేల్స్? కాస్టిక్ సోడా. సో సేల్స్ ఆఫ్ కాస్టిక్ సోడా డివైడెడ్ బై ఈ 1,20,000 ఏంటి? టోటల్ సేల్స్. ఓకే, సో వర్డింగ్స్ కొంచెం అక్కడక్కడ పోతాయి. సో వర్డింగ్స్ తోటి మనకు సంబంధం లేదు, దట్ ఈస్ నాట్ మోర్ ఇంపార్టెంట్. సో ఇఫ్ యు ఆర్ రైటింగ్ లా, ఇఫ్ యు ఆర్ రైటింగ్ ట్యాక్స్, wordings makes lot of sense, lot of difference. But when you are writing costing paper, in accounting paper or FM paper, numbers will win you for you. Okay, so మీరు numbers పైన ఫోకస్ చేయండి అంతే తప్ప వర్డింగ్స్ కాదు, రైట్? సో ఇప్పుడు ఇక్కడ 50,000 will go for caustic soda and chlorine. Again same formula, 1 lakh multiplied by 60,000 divided by 1,20,000, again it will be 50,000. సో నా ప్రజెంటేషన్ ఫోకస్ చేయకండి, లాజిక్ అర్థం చేసుకోండి. సింపుల్గా చెప్పాలంటే స్ప్లిట్ ఆఫ్ పాయింట్ వరకు మనం 1 lakh ఇంకర్ అయ్యాము. వీడి ఇక్కడ 60,000 వచ్చేది, ఇక్కడ 60,000 వచ్చినాయి కాబట్టి ఒక ప్రోడక్ట్కి 50,000, ఇంకో ప్రోడక్ట్కి 50,000. సింపుల్ లేమన్ లాంగ్వేజ్లో అర్థం చేసుకోవడానికి, రాయడానికి కొంచెం ఫార్మాటింగ్ చేసుకుంటూ రాసేసేయండి, రైట్? సో దట్ ఈస్ ద ఫస్ట్ మెథడ్, 50,000 and 50,000 వచ్చింది. సెకండ్ మెథడ్ ఈజ్ సేల్స్ ఎట్ పేరేమి ఇచ్చాడు మీ బుక్లో? ఫిజికల్ యూనిట్స్ మెథడ్. ఫిజికల్ యూనిట్స్ మెథడ్ అన్నప్పుడు ఇందాక చెప్పిన సేమ్ లాజిక్, 1 lakh ఈజ్ యువర్ జాయింట్ కాస్ట్, 40,000 ప్లస్ 60,000, నో డౌట్ అబౌట్ ఇట్. ఫిజికల్ యూనిట్స్ అంటున్నాడు. ఫిజికల్ యూనిట్స్ అంటే ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి మనకు? 1200 యూనిట్స్ ఉన్నాయి. ఇక్కడ ఎన్ని యూనిట్స్ ఉన్నాయి? 800 యూనిట్స్ ఉన్నాయి. సో ఆ రేషియోలో చేయండి. అంటే 1200 డివైడెడ్ బై 2000 ఒకసారి చేయండి, ఒక అమౌంట్ వచ్చేస్తుంది. 1 lakh multiplied by 800 divided by 2000 చేయండి. what is your 2000? summation of 2 units. see క్వశ్చన్లో యూనిట్స్ మెథడ్ అన్నప్పుడు 2 సార్లు యూనిట్స్ని యాడ్ చేయండి. సేల్స్ వాల్యూ అన్నప్పుడు ఓన్లీ సేల్స్ వాల్యూని మాత్రమే యాడ్ చేయండి, రైట్? సో ఒక్కదానికి ఆల్రెడీ చేస్తాను, 60,000 40,000 వస్తుంది. సో దిస్ ఈజ్ యువర్ 60,000 అండ్ దిస్ ఈజ్ యువర్ 40,000. సో వాట్ ఈస్ దిస్? ఫిజికల్ యూనిట్స్ మెథడ్. అంటే మనము యూనిట్స్ని పరిగణలోకి తీసుకుంటున్నాం, కానీ ఆ యూనిట్స్ ఏ రేటుకి అమ్మబడతాయి అనేది మనం చూడట్లేదు, రైట్? సో అది ఒక మెథడ్. థర్డ్ మెథడ్ ఈజ్ నెట్ రియలైజబుల్ వాల్యూ. దిస్ ఈజ్ ఐ ఫీల్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ దెన్ అదర్ 2 మెథడ్స్. మిగతా 2 మెథడ్స్ కొంచెం అట్లా అర్థమైపోయినా ఇవి కొంచెం అర్థం కావడం కష్టం. నెట్ రియలైజబుల్ వాల్యూ మెథడ్. సో దీనికి ఫార్ములా కంటే మీనింగ్ అర్థం చేసుకోండి. నెట్ రియలైజబుల్ వాల్యూ అంటే ఏం చేస్తామంటే, అల్టిమేట్గా కాస్టిక్ సోడాని అమ్ముతున్నావు కదా, సో దానికి నాకు ప్రాబ్లం లేదు. క్లోరిన్ నెట్ రియలైజబుల్ వాల్యూ ఈజ్ నాట్ 800 multiplied by 75. దీనికి అంటే క్లోరిన్ అనే ప్రోడక్ట్కి నెట్ రియలైజబుల్ వాల్యూ ఈజ్ నాట్ ఈక్వల్ టు 800 multiplied by 75. వాడు ఎలా అంటాడంటే, ఈ ప్రోడక్ట్ నువ్వు ఎట్లాగా అమ్మట్లేదు కదా, అమ్ముండేవానివి, అంత హైపోథెటికల్ వద్దు, ప్రస్తుతానికి అయితే అమ్మట్లేదు కదా, యు ఆర్ ఫర్దర్ ప్రాసెసింగ్ అండ్ హియర్ యు ఆర్ మేకింగ్ అ సేల్. అంటే నువ్వు 500 యూనిట్స్ 200కి అమ్ముతున్నావు కదా, దట్ ఈజ్ యువర్ సేల్స్ వాల్యూ. కానీ ఈ ఫర్దర్ ప్రాసెసింగ్ చేయడానికి నువ్వు 20,000 ఇంకర్ అయ్యావు కదా, ఇట్లా బ్యాక్ వచ్చేసాయి. అంటే అల్టిమేట్ సేల్స్ వాల్యూ మైనస్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ విల్ గివ్ యూ ఎన్ఆర్వి, రైట్? సో ఏం చెప్పాలనుకుంటున్నాడు సార్ అంటే, ఫస్ట్ దానికి కాస్టిక్ సోడా, సెకండ్ దానికి క్లోరిన్. దీనికి సేల్స్ వాల్యూ ఏం చెప్తున్నాడంటే, సేల్స్ వాల్యూ ఈజ్ యువర్ అల్టిమేట్ సేల్స్ వాల్యూ. అల్టిమేట్ సేల్స్ వాల్యూ అంటే 1200 multiplied by 50, 60,000. సో ఇది 60,000 వచ్చేస్తుంది. క్లోరిన్కి అల్టిమేట్ సేల్స్ వాల్యూ, దిస్ ఈజ్ ద అల్టిమేట్ సేల్స్ వాల్యూ. అల్టిమేట్గా ఈ ప్రోడక్ట్ని ముందుకు తీసుకెళ్ళి అమ్ముతున్నాం కాబట్టి, సో 10 లక్షలు, 1 lakh రూపీస్. కాకపోతే ఈ సెకండ్ ప్రోడక్ట్ని మనం అమ్మడానికి ఫర్దర్ ప్రాసెసింగ్ చేస్తున్నాం. సో ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్
ఎంత ఇంకర్ అవుతున్నాము, ఈ 20,000 అనేది ఓన్లీ క్లోరిన్కి సంబంధించి ఇంకర్ అవుతున్నాం కాబట్టి ఓన్లీ వీడి అకౌంట్లో నుంచే తీసేసేయాలి. అంటే వీడికి ఏం తీయాల్సిన అవసరం లేదు, వీనికి 20,000 తీసేయాలి. సో మీలో ఎవరికైనా క్వశ్చన్ రావచ్చు, సార్ కాస్ట్ అంటే పెరగాలి కదా, ఎందుకు మైనస్ చేస్తున్నారని. ఎందుకంటే మనం సేల్స్ నుంచి బ్యాక్ వస్తున్నాము. అంటే సపోజ్ ఇక్కడ అమౌంట్ ఉంటే ఇలా అయ్యి ఉండేది, బట్ వీ విల్ నాట్ టేక్ దిస్ 75 రూపీస్, వాడు ఇచ్చాడు కానీ మనం తీసుకోము. మనము సేల్స్ అల్టిమేట్ సెల్లింగ్ ప్రైస్ మైనస్ ఫర్దర్ ప్రాసెసింగ్ కాస్ట్ తీసుకుంటాం. సో ఇలా చేయడం వల్ల యు ఆర్ గెటింగ్ 60K హియర్ అండ్ 80K హియర్, రైట్. సో దిస్ ఈజ్ యువర్ నెట్ రియలైజబుల్ వాల్యూ ఎట్ స్ప్లిట్ ఆఫ్ పాయింట్. సో మనకి ఇందాక చెప్పిన సేమ్ లాజిక్ 1 lakh మల్టిప్లైడ్ బై 60K 40K 80K అంటే 60K డివైడెడ్ బై 1,40,000. జస్ట్ యాడ్ చేయండి, ఒకదానికి వచ్చేస్తుంది. 1 lakh మల్టిప్లైడ్ బై 80K అగైన్ 140K ఇంకో దానికి వచ్చేస్తుంది. సో ఇలా 3 మెథడ్స్ని కరెక్ట్గా అర్థం చేసుకుంటాం. ఒక క్వశ్చన్ మనం చేసాము, చాలా టైం తీసుకున్నాను. రీజన్ ఏంటంటే ఇలాంటి క్వశ్చన్స్ మీరు ఏ సిఏ చేసినా సిఎంఏ చేసినా ఇంటర్లో ఉండవు, గ్రాడ్యుయేషన్లో కానీ ఇంకెక్కడైనా ఉన్నా కానీ ఇదే మెథడ్ని వాళ్ళు మార్చి నంబర్లు మార్చి సిచ్యువేషన్ మార్చి ఇస్తారు. ఒక క్వశ్చన్ని 100% క్లారిటీతో చేద్దాం, అదే క్లారిటీని వేరే సంస్థలో మనం అప్లై చేద్దాం. అలా చేస్తేనే మనకు కాస్టింగ్ పైన పట్టు వస్తుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే.